హలో, వెల్కమ్ టు మగవా ఛానల్. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఓ భారీ సైనిక ఆపరేషన్ విలువలు వెల్లడించేందుకు అధికారిక విలేకరుల సమావేశాన్ని ఇద్దరు మహిళా అధికారులు నిర్వహించారు. భారతీయ సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, భారతీయ వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడ తడబాటు లేకుండా వారు చేసిన ప్రకటనలు ఉగ్రవాదంపై భారత్ దృఢ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో నారాశక్తి పెంపును ప్రతిబింబించింది. 2016లో ది ఆసియన్ ప్లస్ మల్టీనేషనల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో భారతీయ సైన్యానికి చెందిన ట్రైనింగ్ కంటింజెంట్ ఫోర్స్ 18కి సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ చరిత్రలో నిలిచారు. ఇందులో పాల్గొన్న అన్ని దేశాలకు చెందిన సభ్యుల్లో 35 ఏళ్ల సోఫియా మాత్రమే ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్. ఆపరేషన్ సింధూర్ గురించి ఆమె మాట్లాడిన తీరు ఆమె నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటంగా వ్యక్తం చేసింది. 1990లో భారత సైన్యంలో చేరిన సోఫియా 3 దశాబ్దాలకు పైగా అసమాన ధైర్య సాహసాలు, రాజీ పడని మనస్తత్వంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2006లో కాంగో పెసిఫిక్ మిషన్లో ఆమె పాత్ర ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపచేసింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో అనేక సాహసోపేత విధులు నిర్వహించారు. వైమానిక దళంలో గౌరవప్రదమైన స్థానంలో కొనసాగుతున్నారు. ఈశాన్య భారతంలో వరద సహాయక కార్యకలాపాలు అందించిన సేవలకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ నుంచి ప్రశంసలు, అనేక పురస్కారాలు అందుకున్నారు. 2004లో వైమానిక దళంలో చేరిన ఆమె హెలికాప్టర్ ఫ్లయింగ్లో విశిష్ట సేవలు అందించారు. చేతక్ చీత హెలికాప్టర్ను నడిపిన ఆమె 2017లో వింగ్ కమాండర్ హోదాకు ఎదిగారు. దేశం కోసం గొప్ప పని చేసేందుకు తమ కుమార్తె సోఫియాను చూసి గర్విస్తున్నానని ఆమె తండ్రి తాజ్ మహమ్మద్ ఖురేషీ చెప్పారు. పాకిస్తాన్ను సర్వనాశనం చేయాలన్నారు. తన తాత తండ్రి తన సైన్యంలో పనిచేశామని, ఇప్పుడు తన కుమార్తె కూడా సైన్యంలోనే ఉందని తెలిపారు. సోఫియా తల్లి హలీమా ఖురేషీ కూడా తన కుమార్తెను చూసి గర్వపడుతున్నారని చెప్పారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.